నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కుప్పం ఆసుపత్రిలో చెత్త చెదరం పట్ల సీఎం ఆగ్రహం. ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఉక్కు నిర్వాసితుల వంట వార్పును భగ్నం చేసిన పోలీసులు. గాజువాక టీడీపీ కార్యాలయం ముట్టడికి విఫల యత్నం. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని యువత చైతన్యం కావాలి. కేడీపేటలో సీతారామరాజు జయంతి సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి ప్రపంచ స్థాయి కోచ్లను తీసుకొస్తాం. కామన్వెల్త్ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్. కుప్పం ఏరియా ఆసుపత్రి ఆవరణలో చెత్త చెదారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సందర్శించిన సీఎం సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వీలైనంత త్వరగా ఆసుపత్రిలో చెత్త చెదారాలను క్లియర్ చేయాలని ఆదేశించారు. అనంతరం కుప్పంలో ఏర్పాటు చేసిన నూతన బస్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు. సంజీవని ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆసుపత్రి ఆవరణలో వ్యర్థాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఎందుకిలా ఉందని సూపరింటెండెంట్ పై అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వ్యర్థాలు క్లీన్ చేయాలని ఆదేశించారు. అనంతరం నలగంపల్లిలో పర్యటించారు. గ్రామంలో వినూత్నంగా నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తున్న ఇళ్లను పరిశీలించారు. రూప్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్ టాప్ వినియోగం, టెరెస్ గార్డెన్, వర్షపు నీటి సంరక్షణను పరిశీలించారు. 117 కోట్లతో అధునాతన బస్టాండ్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ డెబ్రిస్ అంతా ఇప్పుడు అన్ని ఈ పక్కంత బాగుంది. ఈ డెబ్రిస్ ఉంది. వాట్ ఈస్ ది ఇంప్రెషన్? దట్ ఈస్ వేర్ నీ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. ఇది ఇంకా రాబోయే రోజు అదే వస్తా. కుప్పం రూపురేఖలు మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు. 9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. అడిడాస్ పరిశ్రమ ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు వచ్చాయన్నారు. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి కుప్పం చేరుతుందన్నారు. ఈసారి నేను వచ్చిన పర్యటన మీరు గుర్తుపెట్టుకుంటే కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇది స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతుంది. ఒక పక్కన ఇండస్ట్రీ అంటే ఎక్కువ పరిశ్రమలు రావాలి, మన పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలనే కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు, 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల 39,535 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర ఇంకొక 47,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు దీనిపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. పెను ప్రభావం చూపిస్తుంది. ఈరోజు పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏబిఐఎస్ ప్రోటీన్ సంస్థ వచ్చింది. ఈ సంస్థ వల్ల మనకు చికెన్ ఏసీ ఎయిర్ కండిషన్ పెట్టి తయారు చేయడానికి, మనమే పెంచడానికి కొన్ని వందల మంది పౌల్ట్రీ ఫార్మర్స్కి చేయూతనిస్తాం. ఈ నియోజకవర్గం నుంచి ఇది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్ననే ఏపీ ఐఐసి తరఫున ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాం, ప్రారంభించాం. 167 ప్లాట్లు ఇచ్చాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక
పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు అడగడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది. 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఉక్కు నిర్వాసితులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్టీల్ ప్లాంట్ కు భూములిచ్చి 45 ఏళ్లు గడుస్తున్నా న్యాయం దక్కలేదనే ఆవేదనతో తలపెట్టిన వంట వార్పును పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించి అడ్డుకోవడంతో నిర్వాసితులంతా పాతగాజువాకలోని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ముట్టడానికి ప్రయత్నించారు. ఉక్కు నిర్వాసితులు తలపెట్టిన వంట వార్పు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఉక్కు నిర్వాసితుల సంఘం పిలుపు మేరకు స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరంలో కొవ్వొత్తుల జంక్షన్ వద్ద 48 గంటల వంట వార్పు కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దీనిని భగ్నం చేసేందుకు తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగారు. నిర్వాసితులను ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కొవ్వొత్తుల జంక్షన్, గంగవరం కూడలి, జగ్గు జంక్షన్, వై జంక్షన్తో పాటు కార్యక్రమ స్థలానికి వెళ్లే అన్ని మార్గాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేసి నిర్వాసితులను మార్గ మధ్యలోనే నిలువరించారు. వై జంక్షన్లో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉద్యమ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో కొవ్వొత్తుల జంక్షన్ పోలీసుల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. అన్ని మార్గాలను మూసేయడం, ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుని వంట వార్పును భగ్నం చేశారు. ఇదిలా ఉంటే పాతగాజువాకలోని ఎమ్మెల్యే పల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు విఫలయత్నం చేశారు. తమ సంస్థను ఎమ్మెల్యేకు వినతిపత్రం ద్వారా తెలియజేస్తామని ఉద్యమకారులు అన్నారు. అయితే అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గేటు బయటే నిర్వాసితులు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి కార్యాలయం పరిసర ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక కన్వీనర్ మహాదేవ్ నిర్వాసితులు హెచ్చరించారు. ఉక్కు నిర్వాసితులు చేస్తున్న పోరాటం ఏ రాజకీయ పార్టీ కోసం కాదని, తమ హక్కుల కోసం చేస్తున్న న్యాయమైన ఉద్యమమని చెప్పారు. 45 ఏళ్లుగా భూములు కోల్పోయిన నిర్వాసితులు ఉద్యోగాలు, పునరావాసం, జీవన భద్రత కోసం ఎదురుచూస్తుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి శాంతియుత నిరసనను కూడా పోలీసులతో అడ్డుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గోడు వినాల్సిన ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూడటం బాధాకరమన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఊరికే జస్ట్ ఒక రిలీఫ్ గా 1200 రూపాయలు ఎకరానికి ఇచ్చారు. ఆ 1200 రూపాయల రిలీఫ్ వీళ్ళు తీసుకొని ఉద్యోగం వస్తుందని ఆశతో చేస్తే ఆ రోజున 16,500 ఆర్ కార్డులు ఇస్తారు, రిహాబిలిటేషన్ కార్డులు. దానిలో 8,500కి ఈ రోజుకి ఉద్యోగం ఇవ్వాల. 3 తరాలు మారిపోయినాయి, కార్డులు మారిపోయినాయి, వీళ్ళ కడుపులు ఎండిపోయినాయి. వీళ్ళు రైతులుగా బతకాల్సిన వాళ్ళు కూలీలు అయ్యారు, ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా అయిపోతున్నారు. ఈ రోజుకి ప్రభుత్వం ఏం సెటిల్ చేయదు. ఇప్పుడు అదే భూమిని తీసుకుని వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం వేరే ఎవరికో అమ్ముతామంటోంది. అది అదానీకో, అంబానీకో, ఎవరికో. ఇది ఒక భూ పోరాటం అండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేయాలంటే తన ఆస్తుల్ని మాత్రమే చేయగలదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజలు ఇచ్చారు ఆ రోజున. ఒకవేళ ప్రైవేటీకరణ చేయాలంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చి మిగతాది ప్రైవేటీకరణ చేసుకోమనండి. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వదట. ఈ రోజున వాళ్ళు ఇచ్చిన 22,000 ఎకరాల భూమి ఖరీదు దరిదాపులో 5 లక్షల కోట్ల రూపాయలు. జ్యోతిరెడ్డి, నా పేరు జ్యోతిరెడ్డి, గాజువాక నియోజకవర్గం. ఈ రోజు నిర్వాసితుల వంట వార్పు కార్యక్రమాన్ని మేము చేద్దామని అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ముందు రోజు నుంచే మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసి జేఏసీ కమిటీ వాళ్ళందరినీ నిర్బంధించి వాళ్ళకు అందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు సంవత్సరం పాటు ధర్నాలు చేయకూడదు, నిరసనలు తెలియజేయకూడదని బలవంతంగా వాళ్ళతో సంతకాలు పెట్టించుకునే వరకు దిగజారిపోతుంది. మొత్తం నిర్వాసితులకైతే న్యాయం చేయాలనుకుంటున్నారా లేదా? అసలు మీరు ప్రభుత్వం స్పందించట్లేదు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా స్పందించట్లేదు. మా భూములు ఇచ్చేసి మీకు మేము మీ దగ్గర అడుక్కున్నట్లు మొత్తానికి భిక్షాటన చేసినట్టు చేసేస్తున్నారు నిర్వాసితుల్ని. నమస్కారం బాబు, నా పేరు చిట్టమ్మ, జీ చిట్టమ్మ. బాబు ఆ టైంలో మమ్మల్ని ఏమొచ్చి
మాయ చేసి మొప్పు చేసి నీకెందుకమ్మా మీ పొట్ట పెడతానమ్మా వీళ్ళు భోజనం తినొద్దమ్మా గంట మోడాలి చోడుగద్దలు అమ్మలు తినొద్దమ్మా గంట మోడాలి నీకెందుకమ్మా వరి బియ్యం అన్నం పడతామమ్మా మీ భూమి మాకు ఇస్తే మీకు 6 నెంబర్ ఇస్తామమ్మా ఇంకో 6 నెంబర్ ఇస్తాము ఇంకో ఉద్యోగం ఇస్తామమ్మా అని మాకు ఈ పుట్టకతలే గాలి కవర్లు చెప్పాడు చెప్పింది ఇప్పుడు 6 నెంబర్లో మా 4 తీసుకుంటున్నాం మాకెంత నొప్పి పడుతుందా అన్ని మాకు వద్దు మాకు ఆడమ్మ బాబు గడిచిన ఆయిస్తారు మా మళ్ళీ మా అవ్వ తాతలు గడిచిన ఆయిస్తుంది మా భూమి మాకు ఇచ్చే నీ జోలికొద్దు నీ చెప్పట్టుకో కొట్ట మమ్మల్ని ఇచ్చే నీ వాసం అడగట్లేదు మీ అబ్బ సొమ్ము అడగట్లేదు మా జీవితాంతకాలు నువ్వు మాకు సయ్యపోతే ఇలాగే వెళ్తా ఉంటాది నువ్వు పడుకోనివ్వమా నువ్వు కుర్చీ వేసుకోకుండా జాగా మమ్మటే అది మాదే నువ్వు తల పెట్టబడితే అది మా పెట్టేది వెయిటింగ్ లో ఉన్నాండి మాకు ఆధారం ఏమీ లేదండి కూలి పనులు చేసుకున్నాం కూలి పనులు జాబులు లేవు ఏమీ లేవు నాకన్నారు మా పిల్లలకి అన్నారు పిల్లలు అయిపోయారు అందరూ అయిపోయారు ఏం చేయాలి ఇప్పుడు మా భూములు తీసుకొని మమ్మల్ని ఏమో బాధ్యత చేయకుండా చేస్తున్నారు మరి నాకు ఇచ్చేస్తే ఎందుకు చేస్తామండి మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం మేము చేయము ఇంకా మాకు సెటిల్మెంట్ చేసేయండి మేము చేయము ఇంకా మీ డోరికి మేము రాము మా భూములు తీసుకొని మా తాత భూములన్నీ తీసుకొని ఈ రోజు మేము బాధపడుతున్నాం లేక తిండి లేక బాధపడుతున్నాం ఈ రోజుని రోడ్డు పడ్డాము. ఉక్కు నిర్వాసితుల ఆందోళనతో ఉక్కు నగరం గాజువాక అట్టుడికింది. వంటవార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉధృతంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఉక్కు నిర్వాసితుల పోరాటానికి ఉద్యమాల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు నడిపిన ఉద్యమం ఓ చరిత్రని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట సమీపంలోని అల్లూరి స్మారక పార్క్ వద్ద జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజన ఆత్మకథ సాంస్కృతిక సమితి అనకాపల్లి జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించాయి. ఆయనతో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణులు తొలుతగా అల్లూరి విగ్రహాలకు అనంతరం సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అల్లూరి పోరాటం సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్నారు. తన ప్రాణాన్నే పరంగా పెట్టి పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. ఆయనను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పెద్దలందరూ చెప్పారు అల్లూరి సీతారామరాజు గారి గురించి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది, ఎక్కడో జరిగిన సంఘటన కాదు ఇది. గాంధీ గారు ఎక్కడో ఉన్నారు, నెహ్రూ గారు ఎక్కడో ఉన్నారు, చరిత్ర మనకు తెలుసు. కానీ మన ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. అందుకే మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పండగగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది. అందరూ చెప్పారు అల్లూరి సీతారామ గారు ఏ ఊరు, పాండ్రంగి, భీముపట్నం ఏరియా, చిన్న వయసులో ఎందుకు తిరుగుబాటు చేశాడు, అతని అవసరం ఏంటి, ఎవరో గిరిజనులు నష్టపోతూ ఉంటే పాండ్రంగి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చి వాళ్ళ కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమించిన అమ్మాయి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి ఈ ప్రాంతానికి కాదు భారతదేశ రావడానికి కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి తాలూకా జీవిత చరిత్ర మన పాఠ్యాంశాల్లో కూడా ఉండి తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవి పిల్లలు తెలుసుకోవాలి. నాకు కానీ అయ్యన్న పాత్రుడు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మాకు ఆదర్శం ఎవరంటే మొదట అల్లూరి సీతారామరాజు అని చెప్తా ఉంటాం. అందుకే స్పీకర్ గారు కూడా పోరాటం చేస్తూ ఉంటారు. ఆయన ఉద్రేకం ఎందుకంటే దానికి ఇన్స్పిరేషన్ వెనక అల్లూరి సీతారామరాజు గారు. మేము ఎన్నో పోరాటాలు చేసినా దానికి అన్నిటి కూడా వెనక అల్లూరి సీతారామరాజు గారి ఇన్స్పిరేషన్. పాలకులు మారినా పాలసీలు మారకూడదని మంత్రి నారా లోకేష్ అన్నారు. కామన్వెల్త్ ఆసియా క్రీడలకు ఎంపికైన ఎలైట్ ప్లేయర్స్ తో మంత్రి డిన్నర్ మీట్ చేశారు.
రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుకొచ్చిందని లోకేష్ వెల్లడించారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు కోచ్లను నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో క్రీడాకారులతో ఆయన ముచ్చటించారు. వారి నుంచి పలు సలహాలు స్వీకరించారు. లోకేష్ ను కలవడం తమకెంతో ఆనందంగా ఉందని క్రీడాకారులు తెలిపారు. అంటే ఆడేటప్పుడు మీరందరూ మార్క్స్ స్ట్రెస్ ఇస్తున్నారు. Sharing with the team before you came. Yeah. JSW agreed to do something massive in Andhra. So they said you will let us co-create how you want to lead the entire sporting. Parth is very passionate about it. Yeah, he's Sajjan's so much son. into sports. He's very passionate about it. He said I'll put money behind which. For example, Reliance, maybe Bombay, or ఒక్కొక్క ప్లేస్ లోనే ఉంది. We need more of that recovery stuff. Not only for athletics but also for different sports. For example, when I was injured, when I had a knee injury, so for me it was very hard to find one. There are, I'm not saying there are not, but we need a lot more of them. ఇప్పుడు ఎంతో మంది ఇంజరీ అవుతారు మన కంట్రీలో. పాపులేషన్ వంటల్ బుర్జ్పేటలో వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళ అర్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య అర్చన కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఉభయదాతలు పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. సర్ సందేహాల నివృత్తికి సచివాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిషిత్ కిషోర్ వెల్లడించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. సర్ స్పెషల్ క్యాంపెయిన్లో BLOలు క్రియాశీలకంగా పాల్గొని సహకరించాలని కోరారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను BLOలకు అందజేయాలన్నారు. ఇప్పటి వరకు 19 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసినట్లు వెల్లడించారు. 7 లక్షల ఫారాలను తిరిగి సేకరించి డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. BLOలు కష్టపడి పనిచేస్తున్నారని, ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జేసీ విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని జెడ్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జెడ్పీసీ సీఈఓ నారాయణమూర్తి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఈఓ రాజ్ కుమార్, జెడ్పీటీసీ అనురాధలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించారు. సాయుధ పోరాటంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. భక్తికి వయసుతో పని లేదనడానికి ఈ మహిళ నిదర్శనం. 116 ఏళ్ల వయసు, నడవడమే కష్టమైన వృద్ధురాలు ఏకంగా తిరుమల కొండనే కాలినడకన అధిరోహించారు. భగవంతుని దర్శనం కోసం ఆమె చూపిన దృఢ సంకల్పం చూసి అంతా ఆశ్చర్యపోయారు. కర్ణాటకకు చెందిన వృద్ధురాలు 116 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యుల సహకారంతో తిరుమల మెట్లెక్కారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. వన్ టౌన్ లోని వివేకానంద సంస్థలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సాయుధ పోరాటంతోనే భారతదేశానికి స్వాతంత్ర్యం లభిస్తుందని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి అని కొనియాడారు. భోగపురం ఎయిర్పోర్టుకు అల్లూరి నామకరణం చేయడం అభినందనీయమన్నారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు అప్పారావు, సభ్యులు సత్యబాబు, అప్పలకొండ, టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన జయంతిని ఈరోజు మనం తలుచుకోవటం అనేది చాలా అదృష్టమైన విషయం. ఈ సందర్భంగా స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నంలో ఈ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, అలాగే ఆయనకి నివాళులు అర్పించటం కూడా జరుగుతుంది. ఆయన స్మృతులని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, ఆయన త్యాగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, ఆయనకి భవిష్యత్తులో ఉన్న యువతకి పరిచయం చేయాల్సిన అవసరం, ఆయన గొప్పతనాన్ని వాడవాడలా కూడా దేశమంతటా కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే పార్లమెంట్లో అనేక విగ్రహాలు ఆవిష్కరించబడ్డాయి, ఒక మహానుభావుడు, ఒక స్వాతంత్ర సమరయోధుడు, ముఖ్యంగా మన జిల్లాల్లో జన్మించి మన జిల్లాలోనే ప్రాణాలు అర్పించిన, మోసపూరితంగా బ్రిటిష్ వాళ్ళు ఆయన ప్రాణాలను తీయటం జరిగింది. అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠ చేయాలని మేము దక్షిణ నియోజకవర్గం నుంచి మరి స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ తరఫున, ఈ దేశ ప్రజల తరఫున, సమాజం తరఫున ఆయనకి డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. బిల్లు కూడా పాస్ అయి ఉంది పార్లమెంట్లో, కానీ ఆచరణ జరగటం లేదు. ఆచరణ చేయాలని ఎవరైతే నాయకులు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులందరూ కూడా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆ కార్యక్రమాల్లో ముందుకుండాలని, ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠింపజేయటానికి చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. బలో అల్లూరి సీతారామరాజు గారికి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో తాను ముందుకెళ్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామన్నారు. కేడీపేటలోని అల్లూరి సమాధిని దర్శించుకున్నారు. జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తప్పులు చేసిన వారెవరైనప్పటికీ అల్లూరి స్ఫూర్తితో పోరాడుతానని చెప్పారు. రాజకీయ పార్టీల నాయకులైనా, వక్తలైనా తప్పులు చేస్తే వారిపై తన పోరాటం ఉంటుందన్నారు. కోసం ఆయన రక్తాన్ని ఈ భూమి మీద చిందించి ఆయన అతి చిన్న వయసులోనే చనిపోయారు. మరి ఈవేళ వాళ్ళు దేనికోసం పోరాడారు, ఎందుకు పోరాడారు, ఈ నాయకులు తెలుసుకోవాలని. ఎందుకంటే ముఖ్యంగా ఏదో ఆలూరి జయంతి నాడు వచ్చి ఏదో నివాళులు అర్పించేసి లేకపోతే దాంట్లో వేసేసి ఏదో చేసేస్తే రాష్ట్రంలో అయిపోద్ది అనుకుంటున్నారు.
ఒకటే కొడుతున్నారు, మీరు ఆ దండ వేసినారంటే వాళ్ళు చేసిన పోరాట స్ఫూర్తి మీలో కలగాలి. అది లేకుండా ఏదో ఇవాళ జయంతి కాబట్టి ఇయ్యాలి అని వేస్తున్నారు తప్ప కనీసం వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తెలుగు శక్తి ఒకటే చెప్తున్నాం, నాడు బ్రిటిష్ని ఎలాగైతే గడగలాడించారో అల్లూరు సీతారామరాజు, అదే స్ఫూర్తితో ఇవాళ చెప్తున్నారు. రాజకీయ వ్యవస్థని అంటే అన్ని పార్టీ నాయకుల్ని తప్పు చేస్తే ఉత్తికి ఆరేస్తాం మనం చేస్తున్నాం, భయం అంటే మాకు తెలియదు, ప్రజలకి మంచి చేయడం కోసం ఎంత దూరం వెళ్తాం తప్ప తగ్గిది లేదు మనం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. నాడు మేము ఒకటే, ఎన్టీఆర్ ఏదైతే కోరుకున్న సమాజం ఉందో ప్రజల దేవుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆయనకి స్వార్థం తెలియదు, ప్రజలు బాగోలు చూశారు. సో ఆయన సాక్షిగా కూడా మేము చెప్పబోతున్నాం, ప్రజలకు మంచి చేయడం కోసం తెలుగు శక్తి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవాడిగా, మీ వాడిగా, మీ ఇంటి పెద్దగా రాబోతున్నాను తప్ప నాకు కాదు. రేపు డెఫినెట్గా రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ, జీవీఎంసీ ఎన్నికలు కానీ విశాఖపట్నంలో నేను ఒకటే కోరుతున్నాను, ప్రజల్ని మీకోసం పనిచేసే నాయకుడిని మీరు ఎంచుకోండి. అంతే తప్ప ఏదో వాళ్ళు పంపారు వాళ్ళకి ఓటేయటం కాదు. మన కోసం కష్టంలో అండగా నిలిపిన నాయకులు చూసుకోండి. ఇప్పటికైనా మారండి. ఎందుకంటే మనం తప్పు చేసి ఈ నాయకులు వ్యవస్థను నాశనం చేస్తున్నారు. మేము కోరేది ఒకటే, తెలుగు శక్తిగా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పరిపాలన అంత ఆశాజనకంగా లేదు. డెఫినెట్గా ఇప్పటికైనా మైండ్ సెట్ మారాలని ఈ ప్రభుత్వం మేము కోరుతున్నాం. ఏదో రాష్ట్రం అభివృద్ధి ఇచ్చేస్తా అని చెప్పారు తప్ప మాయ మాటలతో కాలం గడిపారు. ఇప్పటికైనా సరే ప్రజలకి ఈ 2 సంవత్సరాలు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల మేము కోరుతున్నాం. డెఫినెట్గా తెలుగు శక్తి ఎవరిని ఊరుకోదు. ప్రజల్ని భయపెట్టాలని చూస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలకు అండగా ఉండబోతున్నాం. అందువల్ల ఒకటే అల్లూరు సాక్షి ఒకటే ప్రమాణం చేసాం, డెఫినెట్గా తెలుగు శక్తి తెలుగు జాతి కోసం మేము ఉన్నాం తప్ప ఎవరికి ఏ పార్టీకి మేము కొమ్ము కాయట్లేదు. ఎవరు తప్పు చేస్తున్నా డెఫినెట్గా ప్రజలు ముందుకు వస్తే డెఫినెట్గా తెలుగు శక్తి పోరాడుతుంది. అందువల్ల రేపు వచ్చి పంచాయతీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లోకైనా మీకోసం పనిచేసే కేంద్ర గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తామని సంఘం అధ్యక్షుడు బుద్ధా శివాజీ తెలిపారు. రైల్వే న్యూకాలనీలో సంఘం కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ సామాజిక వర్గంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తామన్నారు. ఆ రోజు ఉదయం తాచిట్లపాలెంలోని ఆశీర్వాద్ కళ్యాణ మండపంలో సభలో ప్రభుత్వ విప్ ఘనబాబు, వాల్తేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేగి రామునాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆడారి లచ్చాప్పారావు, కోశాధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వేగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యలో చాలా కొరతగా ఉన్నది కాబట్టి విద్యను ప్రోత్సహించే విషయంలో మేము సంఘం ఒక శ్రద్ధ తీసుకొని అత్యున్నతమైన మార్కులు ఎవరిస్తారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ఇవ్వడం, వాళ్ళని ఆర్థికంగా కూడా స్కాలర్షిప్ ఇచ్చి కూడా ప్రోత్సహించడం ఈ సంఘం తాలూకా ఉద్దేశం. ఈ అవకాశాన్ని మా జాతీయులైన గౌరవజాతీయులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా కోరిక. అప్లికేషన్ దాన్ని 8వ తారీఖు వరకు పొడిగించడం జరిగిందని గమనించవలసిందిగా కోరుతాను. మరొకసారి చెప్తున్నాను, అప్లికేషన్ తిరిగి సంఘానికి చేర్చే తేదీ 8వ తారీఖు సాయంకాలం 4 గంటల వరకు అప్లికేషన్ తీసుకొని పడుతున్నాయని. ఇందులో 10వ తరగతికి ఎస్ఎస్సి, ఐఎస్సి, సిబిఎస్, మెడికల్, మెడిసిన్, ఐటీఎక్ ఇవన్నీ కోర్సులు కూడా మన పాంప్లెట్లో ఉన్న ప్రకారంగా అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వడం అవుతుంది. సుమారు మాకు 4000 మంది విద్యార్థులు ఇందులో. మహాత్మా గాంధీ మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్పేజ్ ఇండియా సాయంతో గాజువాక దల్లివానిపాలెం జంక్షన్ లో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. రోగులను పరీక్షించి మందులు అందజేశారని ట్రస్ట్ అధ్యక్షుడు జాగారపు శ్రీను అన్నారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి, అల్లూరు జయంతి సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త వర్ధంతి సందర్భంగా మరియు యువతకి స్ఫూర్తి స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హెల్పేజ్ ఇండియా వారి సహకారంతో దల్లివానిపాలెం జంక్షన్ శ్రీ దుర్గా శ్రీనివాస అప్లికేషన్ ఆఫీస్ వద్ద ఈ రోజు
మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ లో అధిక సంఖ్యలో పేషెంట్లు పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా బీపీ, షుగర్ మరియు ఫీవర్ టెస్టులు మొత్తం అన్ని చెక్ చేయడం జరిగింది. వారికి ఉచితంగా మెడిసిన్ కూడా జరిగింది. ఇదే విధంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, మరి స్వతంత్ర సమరయోధులు కానీ వాళ్ళ స్ఫూర్తిని ఎంచుకొని చాలా మంది వర్ధంతులు జయంతులు చేసుకుంటున్నారు. అదేవిధంగా యువత కూడా రేపు పొద్దున్న భావితరాల భవిష్యత్తు మర్చిపోకుండా వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందు వాళ్ళ వర్ధంతులు జయంతులు చేసి రేపు పొద్దున పిల్లలకి భావితరాలు ఆలోచిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇదే విధంగా మా సహకరిస్తున్న ప్రతి మిత్రుడికి, శ్రేయభిలాషులకి, మరి మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఈ ప్రభావంతో రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రుతుపవనాలతో పాటు ద్రోణి కొనసాగుతుందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతోపాటు నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ప్రస్తుతం ఉన్న సుస్పష్టమైన అల్పపీడనం వరకు కొనసాగుతుంది. వీటి ప్రభావం వలన నెక్స్ట్ రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలు, ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, ఏలూరు మరియు ఏఎస్ఆర్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రం అంతటా ఎదురుగాలతో కూడిన ఉరుములు మరియు మెరుపులతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకి ఉత్తర కోస్తా మరియు దానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులకు చేపలు పట్టడానికి వెళ్ళొద్దని సూచన. పోర్టు వార్నింగ్స్కి వస్తే కళింగపట్టణం నుండి మచిలీపట్నం వరకు ఉన్న పోర్టులకి LC3 అనగా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. రెయిన్ఫాల్ గడిచిన 24 గంటల్లో అధికంగా గరిష్టంగా ఇచ్చాపురంలో 5 సెంటీమీటర్లు, సోంపేటలో 4 సెంటీమీటర్లు నమోదైంది. ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ మీద నెక్స్ట్ 3 days మూవ్ అవుతూ ఉంటుంది. సో రేపు కూడా భారీ వర్షాలు ఇదే జిల్లాల్లో ఆల్మోస్ట్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అంటే ఇది మనకి ల్యాండ్ మీదకి ఎప్పుడైనా ఏదైనా సిస్టమ్ వచ్చినప్పుడు అది చాలా వేగంగా వీక్ అవుతూ ఉంటుంది. సో అందుకని నెక్స్ట్ 3 days ఇచ్చారన్నమాట ఫోర్కాస్ట్. హెడ్లైన్స్ మరోసారి. కుప్పం ఆసుపత్రిలో చెత్త చెదరం పట్ల సీఎం ఆగ్రహం. ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ముక్కు నిర్వాసితుల వంట వార్పును భగ్నం చేసిన పోలీసులు. గాజువాక టీడీపీ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని యువత చైతన్యం కావాలి. కేడీపేటలో సీతారామరాజు జయంతి సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి ప్రపంచ స్థాయి కోచ్లను తీసుకొస్తాం. కామన్వెల్త్ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.